వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము టూల్ టిప్ని ఎట్లా రిట్రీవ్ చేయాలో చూద్దాం. బేసికలీ టూల్ టిప్ అంటే ఇదిగో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ మీద మౌస్ ఓవర్ చేసా, నాకు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది కదా, వి ఆస్క్ యువర్ ఏజ్ ఓన్లీ ఫర్ యువర్ స్టాటిస్టికల్ పర్పస్ అని. ఇది టూల్ టిప్. ఇలాంటి టూల్ టిప్స్ మనకి ఎట్లా వస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఆబ్జెక్ట్ మీద అయితే నువ్వు డీల్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ని ఇన్స్పెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి ఐడి ఉంది, అదే ఆబ్జెక్ట్కి టైటిల్ అట్రిబ్యూట్ ఉంది, ఆ టైటిల్ అట్రిబ్యూట్లోనే నీకు కావాల్సిన టూల్ టిప్ మెసేజ్ అయితే ఉన్నది. సో దీన్ని హ్యాండిల్ చేయడం కోసం నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకొక థంబ్ రూల్, ఇంతకు ముందర నేను ఫ్రేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సేమ్ ఇదే టూల్ టిప్లో ఈ టెక్స్ట్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేసా. అప్పుడు నేను చేసింది ఫ్రేమ్ స్విచ్ అయ్యాను. సో ఇట్స్ మ్యాండేటరీ టు స్విచ్ టు ద ఫ్రేమ్. నువ్వు jQueryUI.comలో ఫర్దర్గా ఏ సినారియోస్ చేసినా సరే మ్యాండేటరీగా ఫస్ట్ ఫ్రేమ్కి అయితే నువ్వు స్విచ్ అవ్వాలి. సో హియర్ స్క్రోల్ అప్, ఫ్రేమ్కి ఏమో క్లాస్ ఉంది. సో హియర్ కాపీ దిస్ // ఐ ఫ్రేమ్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేయి. ఇది ఫ్రేమ్ కదా. సో హియర్ టెస్ట్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ టెస్ట్ బేసికలీ హ్యాండిలింగ్ యునో టూల్ టిప్ ఆన్ jQuery UI. Okay, and here a sync basically. I'm gonna use my page fixture and here await page dot go to. ఫస్ట్ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత await పేజ్ డాట్ ఫ్రేమ్ లొకేటర్. నా ఈ పర్టికులర్ ఫ్రేమ్ని ఐడెంటిఫై చేసి కాన్స్టెంట్ ఫ్రేమ్ 1 ఆల్రెడీ ఇది మనం స్టడీ చేసేసాం. ఇప్పుడు await frame1 డాట్ లొకేటర్. ఈ frame1లో ఈ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, దీనికి ఐడి ఉంది ఏజ్ అని. సో కాపీ దిస్ పర్టికులర్ వాల్యూ, సింగిల్ కోట్స్లో ఐడి ఉంది కాబట్టి హ్యాష్. ఇప్పుడు దీని ఎలిమెంట్కి టైటిల్ అట్రిబ్యూట్ కావాలి. సో హియర్ గెట్ అట్రిబ్యూట్ అన్న కమాండ్ వాడితే ఒక ఎలిమెంట్కి అసోసియేట్ అయిన ఏ అట్రిబ్యూట్ అయినా వస్తుంది. ఈ లొకేటర్ మీద గెట్ అట్రిబ్యూట్ వాడడం వల్ల ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఆ అట్రిబ్యూట్కి ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకొస్తుంది. So constant val is equal to, and here console.log val, I'm just printing that particular value. Okay, I'm printing that particular value, and again await page dot close. సో ఈ సిచ్యువేషన్లో నేను పాజ్ వాడట్లేదు, ఎందుకంటే ఇక్కడ నా వాల్యూని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా, నా స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా యూఆర్ఎల్ని అప్డేట్ చేయాలి. సో ఐ అప్డేటెడ్ మై యూఆర్ఎల్. నౌ లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్. ఈసారి నా ప్రోగ్రామ్ రన్ అయ్యి నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఇట్ షుడ్ ప్రింట్ ద వాల్యూ. ఇదిగో సక్సెస్ఫుల్గా టూల్ టిప్ మెసేజ్ అన్నది కన్సోల్లోకి ప్రింట్ చేసింది. సో దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ టూల్ టిప్స్. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.